గమనించాలి. ఆసక్తితో, ఓపికతో, ఇష్టముతో, ఆలోచనతో, ప్రయాసతో దేవుని మాటలు వినాలి అన్న ఉద్దేశంతో మనం బైబిల్ గ్రంథాన్ని చదివినట్లయితే మన జీవితంలో ఉన్న అన్ని రకాల ప్రశ్నలకు చక్కటి సమాధానం, స్పష్టమైన సమాధానం, సూటి అయిన సమాధానం మనం పొందుకుంటామండి. తప్పకుండా దొరుకుతుంది. బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు. మన జీవితంలో ఉన్న ప్రతి ప్రశ్నకు తగిన సమాధానాన్ని దేవుడే ఇస్తారు. మరి మనం ఏం చేయాలి? ఆసక్తితో బైబిల్ గ్రంథాన్ని చదవాలి, ఓపికతో బైబిల్ గ్రంథాన్ని చదవాలి, ఇష్టంతో బైబిల్ గ్రంథాన్ని చదవాలి, ఆలోచనతో బైబిల్ గ్రంథాన్ని చదవాలి. దేవుడు నాతో ఏం మాట్లాడతారు, ఏ సమాధానాన్ని ఇస్తారు అన్న ఆలోచనతో బైబిల్ గ్రంథాన్ని చదవాలి. అయితే చాలామంది వ్యక్తులు చేస్తున్న తప్పు ఏంటంటే బైబిల్ గ్రంథాన్ని తప్పు పట్టాలి అన్న ఉద్దేశంతో చదువుతున్నారండి. ఫలితంగా వారికి తప్పుగానే కనబడుతుంది. అలా కాదండి. ఒక విషయాన్ని తెలుసుకోవాలి అన్న ఆలోచనతో బైబిల్ గ్రంథం చదివినట్లయితే శ్రేష్టమైన విషయాలు తెలుస్తాయి. దేవుడు మనతో మాట్లాడతారు. మన జీవితంలో ఉన్న ప్రతి ప్రశ్నకు సమాధానం వస్తుంది. మరి చదువుదామా? బైబిల్ గ్రంథం చదువుదామా? ఆసక్తితో, ఓపికతో, ఇష్టముతో, ఆలోచనతో బైబిల్ గ్రంథం చదువుదామా? ఒకసారి ఆలోచించేద్దాం. మే గాడ్ బ్లెస్ యూ.